ఇటువంటి వ్యక్తుల చేత ఆయన విగ్రహావిష్కరణ చేయించి ఆయన ప్రతిష్ట దిగజార్చారు. మొట్టమొదట వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీరు వాళ్ళ అవమానపరిచారు. సంజయ్ ఇచ్చుకునే దుస్థితి కల్పించారు. మొట్టమొదట ఇది గుణపాఠంగా నేర్చుకొని రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ కుల సంఘమైనా సరే ఇంకెవరు విగ్రహావిష్కరణ కార్యక్రమం తలపెట్టుకునే సందర్భంగానైనా సరే మొట్టమొదట ఎవరు హాజరవుతున్నారు అనేది తెలియజేసి దానికి ఇష్టమయ్యే వాళ్ళని రమ్మనండి. తర్వాత ఈ వివాదం ఇట్లా కొనసాగటం అనేది 100% శ్రేయస్కరం కాదు. పార్థసారథి గారు, శిరీష్ గారు ఆల్రెడీ వివరణ ఇచ్చున్న నేపథ్యంలో దాదాపుగా నేను అనుకోవటం పార్థసారథి గారు అయితే నిన్న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా వ్యక్తిగతంగాను కలిసి కూడా వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. శిరీష్ గారు కూడా వీడియో రూపంలో వివరణ ఇచ్చారు. బహుశా నేను అనుకుంటే ఇవాళ రేపట్లో వారు కూడా వచ్చి నాయకత్వాన్ని కలవచ్చు. ఇక ఈ అంశం ఒక ముగింపుకు వస్తుంది. అదే అంటే దీంతో పాటు ఇప్పుడు ఈ అంశాలు ఈ 6 నెలల్లో ఇందాక మీరు ప్రస్తావించిన బియ్యం అంశం అండి. ఇవాళ పేర్ని నాని ఇవాళ వ్యవస్థలకు ఒక సవాల్ విసురుతా ఉన్నాడు. డబ్బులు కట్టి వ్యవస్థల్లో ఒక సమూల ప్రక్షాళన వచ్చి తీరాల్సిన పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. నాకున్న అనుభవం రీత్యా చెప్తా ఉన్నా నేను. ఒక ఎంపీటీసీ మెంబర్గా నామినేషన్ వేయాలి అని అంటే ఆ మండలంలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్గా ఉండకూడదు. ఆ మండలంలో వెండర్గాను కాంట్రాక్టర్గాను రిజిస్టర్ అయ్యి ఉన్న వ్యక్తులు ఆ మండలంలో పోటీ చేయడానికి అనర్హులు. అటువంటప్పుడు ఇవాళ శాసనసభ్యుడిగా ఉన్న పేరు నాని అంటే ఇవాళ ఎంపీటీసీల్లో పోటీ చేయడానికి ఒక రూలు, శాసనసభ్యులకి మాత్రం వెసులుబాటు ఉంటుందా? వాళ్ళు శాసనసభ్యులకు ఎన్నికైన తర్వాత ప్రభుత్వ విభాగాలకి వాళ్ళ ఆస్తులు ఎట్లా ఎంగేజ్ చేస్తారు? లీజ్ ప్రాతిపదిక మీద. ఇవాళ ఎంగేజ్ చేసిన పర్యవసానమే కదా ఇవాళ ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడి అందులో బియ్యం మాయం చేయగలిగింది. ఇవాళ వాళ్లే శాసనసభ్యులు, వాళ్లే మంత్రులు, వాళ్ళ ఆస్తులే ప్రభుత్వానికి లీజుకి ఇచ్చుంటాయి. అందులో ప్రజలకు సంబంధించిన బియ్యం స్టాక్ చేస్తూ ఉంటారు. వాటిని వీళ్ళు లిఫ్ట్ చేసి వాళ్ళ అంటే వీళ్ళ అధికారమే కొనసాగుతుంది అని చెప్పని 100% ఇవాళ మండలంలో ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అదే విధానాన్ని ఎమ్మెల్యేలకి, ఎంపీలకు కూడా వర్తింపజేయాలి. ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతే వాళ్ళు ప్రభుత్వంతో వెండర్గా ఉండటానికి వీలేదు. ఎందుకంటే వీళ్ళే పాలసీ మేకర్స్గా ఉండి వీళ్ళే ప్రభుత్వానికి వెండర్స్గా, కాంట్రాక్టర్స్గా వీళ్ళే ఎలా గోడౌన్లు లీజులకు ఇచ్చి వీళ్ళు ఎలా ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. 100% ప్రభుత్వ పరంగా ఈ విధమైన వెసులుబాటు అయితే తీసుకురావాలి. అండ్ అలాగే 20 రోజులైన తనిఖీలకి సంబంధించి అదే ఇంకొక అంశం. ఇవాళ అసలు ఈ వ్యవస్థలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు వారి తెనాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. తెనాలికే సంబంధించిన తెనాల్లో ఒక డీలర్ నుంచి నాకు వచ్చిన వివరాలు షేర్ చేస్తా ఉన్నా. చెప్పండి. వాళ్ళకి 13,251 కిలోల 960 గ్రాములు వాళ్ళకి రావాలి కోట. 12,921 కిలోల 940 గ్రాములు అంటే 330 కిలోల 20 గ్రాములు తరుగు వచ్చింది వాళ్ళకి. అంటే వాళ్ళకి స్టాక్ పాయింట్ నుంచి ఒక డీలర్కి వస్తున్న బియ్యంలోనే 330 కిలోలు తరుగు వస్తుంటే ఏం చేస్తాడు ఈ డీలరు? కార్డుదారుడికి తక్కువ కొలతే ఇస్తాడుగా. కిలో ఇవ్వాల్సిన దగ్గర 900 గ్రాములే ఇస్తాడు ఇతను కూడా. లేకపోతే అట్లా ఇతను ఎక్కడి నుంచి పెట్టుకుంటాడు? అంటే అసలు రైతుల దగ్గర నుంచి మిల్లుకెళ్ళి మిల్లు దగ్గర ప్రాసెస్ అయ్యి వేజేసి గోడౌన్లకు వచ్చిన బియ్యం 330 కిలోలు తరుగవుతుంది ఒక డీలర్కి వచ్చే బియ్యంలోనే అవుతుంది అని అంటే ఏ పందికొక్కులు ఈ మధ్యలో ఈ బియ్యాన్ని భోంచేస్తా ఉన్నాయి? అసలు పందికొక్కులు భోంచేస్తా ఉన్నాయా? లేదు ప్యాంట్ షర్ట్లు వేసుకున్న పందికొక్కులు భోంచేస్తా ఉన్నాయా? 330 కిలోలు ఒక డీలర్. అడుగుతున్నాను, నేరాలు చేసిన వాళ్ళకంటే వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు, వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రమాదం. టీడీపీ ఆన్సర్ చేయాలి.